ప్రసంగాలు దేవుడు నాకు గిఫ్ట్లు ఇస్తాడా? అవును. ఓకే, స్టార్ట్. పందిబు, కొలాయిబు, చమ్మదిబు, మందిబు, సబలిబు. ఓది నాయనో ఇంటి గట్టిగా రాలా. ఎలాగొచ్చింది కీర్తనతో మరి. మూడో వచనము, ఏ వచనం జనం ఇచ్చినది దేవుడు గురుమయ గచ్చిచ్చుచున్నాడు. ఏ అవసరము బలమైనది, ఏ అవసరం ప్రభావం గలది, ఏ అవసరము దేవదారులు చూడంటే దేవదారు చాలా గట్టిగా ఉంటారన్నమాట. అలాంటి వృక్షాన్ని ఆయన మాట అంటే ఇరిగిపోతాయండి. అగ్ని జాలు వస్తుంది, అగ్ని జాలు భర్జన చేయమంటే మరి ఊదినట్టు ఉండాలన్నమాట. ఏంటంత పెద్ద పెద్ద శబ్దాలతోనండి. నువ్వు తింటున్నావే ఆహారము, అవి ఎలా చేశాడో నీకు అసలు ఏ రోజన్నా తెలుసా నీకు? మాడి చెట్టు కనుగాక, జామి చెట్టు కనుగాక, తాటి చెట్టు కనుగాక, యాపిల్ చెట్టు కనుగాక, ఇవన్నీ దేవుడు కలిగించినప్పుడు ఎంత పెద్ద 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 శబ్దాలతో ఉన్నాడో తెలుసమ్మా. చాలా గట్టిగా పిలిచాడమ్మా. 24 నేచరాలు ఉన్నాయంటే 84 లక్షల పడికాయన. నువ్వు తింటున్నావండి ఎన్ని పళ్ళు వాటినండిటిని అన్నిసార్లు గట్టి గట్టిగా పలికాడాయన. ఈ గురించి నువ్వు తినడానికి కావాల్సిన ఆహారాన్ని ఇన్ని రోజులు ఇంత పెద్ద పెద్ద శబ్దాలతో కలిగించి ఈ ప్రభుని చేస్తే నన్ను నమ్మనంటారు. నమ్మవా? ఏయ్ రారా, వస్తే కూదకి చూస్తుంది సంగతి. రా, నా మాట నమ్మనందుకే ఆదాయం జీవితకాలం వేశాను. నా సంగతి నీకు తెలియదు. నా మాట నమ్మనందుకు జీవితకాలం వేశాను, నన్ను నమ్మనందుకు అనంతకాలం వేస్తా. నీకు వేస్తా దేవుడు, అది న్యాయం. ఎందుకంటే ఈ ప్రకృతి కాంచేనైనా వేస్తా దేవుడు, అది న్యాయం. ఎందుకంటే ఈ ప్రకృతి కాంచేనాయన. మీ నాన్న అనుకుంటా అన్నాను అంటే అందరి తాను కట్టేస్తే అన్నారా అంట. దేవుడు అంటే నువ్వే అనిపిస్తుంది నీకు. నువ్వేంటి నమ్మించేవో లేక చెప్పేవాడు లేక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గరికి రా. దేవుడు అంటే కరెక్ట్గా చెప్పబడను. మేము చెప్తాం. బైబిల్ బాగా చదివాము మేము, దేశాల దగ్గర నేర్చుకున్నాం మేము. దేవుడు లేని వాడు ఉండకూడదు. విశ్వం దేవుడు చేస్తే విశ్వం దేవుడు సృష్టి కాదన్నాడు. వాడికి ఏంటో తెలుసా? జీవితకాలం ఉంటోడిగా ఉన్నది శిక్ష, చచ్చిన తర్వాత వాడికి అనంతకాల శిక్ష పడిందా? కరెక్ట్గా పడింది. స్టీఫెన్ హాకింగ్ అనంతకాల శిక్ష. దేవుడి మాట వినందుకు ఇంత జీవితకాల శిక్ష దేవుడు వేస్తే చచ్చిన తర్వాత ఇంకెంతకాల శిక్ష వేస్తారు భూమి మీద. మనిషి తెలుసుకోవాలి దేవుణ్ణి. ఈ ప్రకృతిని నువ్వు చేసావా? చేయగలవా? సూర్యుని పుట్టించగలవా? చంద్రుని పుట్టించగలవా? నక్షత్రాన్ని పుట్టించగలవా? భూమిని తిప్పగలవా? ఏం తిప్పగలవు? ఏం చేయలేవు. నువ్వు చెయ్యలేనివన్నీ చేసింది దేవుడని ఒప్పుకో. మాట వినందుకు వేస్తాను, నన్ను నమ్మనందుకు వేస్తాను అనంతకాల శిక్ష. అలాంటి అనంతకాల శిక్ష నుండి తప్పించుకోవాలంటే ఒకే ఒక్కడు ఉన్నాడు తప్పించడానికి. అతడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. రామపత్రిక 8వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష వినేందుకైన శిక్ష లేదని యేసునంతా శిక్ష లేదైనా. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష? యేసునందు ఉన్నావా? అనంతకాల శిక్ష ఇంకా నీకు ఉండదు. యేసు నమ్ముకుంటే అంటేనా పని బాడ మోసడం జిల్లా. రండి నాయన, మీకు నేను విశ్రాంతి ఇస్తాను. అయిపోయింది. ఓకే, ప్రార్థన చేయి.
రికార్డ్ అవుతుందా? అయితే చెయ్యి. ప్రేమగల మాతండి కొంచెం చెప్పాను, ముందు పోరేపు చెప్తా. విన్నాను నాయన, విన్నారు, ఆలోచిస్తున్నారు. మాకేం బైబిల్ రాస్తారు పిల్లలుగా, మీరు మాకు చెప్పేశారు, రాసేశారు. కానీ మీరే లోకం పుట్టేంటి ఏ చెప్పని ఆలోచించి గ్రహించలేకపోయాం. నేటికైనా మీ పిల్లలు వారి మనోనేతలు వెలింగా చేసుకొని నా మట్టుకు అయితే బ్రతుకులు తీస్తే చావైతే నాకు లాభమని మిమ్మల్ని చేర్చనని మీ పల్లె రాత్రి నరవాట సాయం చేయండి. ఏసుక్రీస్తు వేటి సమర్పిస్తున్నాను. ఆమేన్. అందరికీ చెప్పు, వందనాలే, మంచిగా చెప్పు. వందనాలే, అందరికీ అందరికీ క్రీస్తు నామంలో వందనాలు. క్రీస్తు నామములో వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.